ఇవాళ మనము ఇన్ఫర్టిలిటీ కాజెస్లో యూట్రైన్ కాజెస్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామండి. నేను డాక్టర్ నిర్మల, అవిరా ఫర్టిలిటీలో ఫర్టిలిటీ కన్సల్టెంట్ని. యూట్రన్స్ అంటే గర్భసంచి అనమాట. గర్భసంచి అనేది ఇట్లాగా ఈ షేప్ లో ఉంటుంది. దానికి ఇట్లాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ గోడ లాగా ఉంటుంది, లోపల పొర అనేది ఉంటుంది, పక్కన కండరాలు ఉంటుంది, మజిల్స్ అనమాట. సో ఈ మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే గర్భసంచి బెడ్ అనేది. సో ఈ బెడ్ అనేది మనకి భూమి లాగా అనమాట. ఈ భూమి మనకి ఫర్టైల్ గా ఉంటే గనక తప్పకుండా మనం వేసే బీజాలు అనేది ఫలితం అనేది చూపిస్తుంది. ఈ లోపల ఉన్న ఇది స్పేస్ ఇదే చిన్నగా ఉండి మెల్లగా ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పెరిగి పెద్దదయ్యి ఇది ఇది ఒక 3 kg బేబీ వరకు దీన్ని సపోర్ట్ చేస్తుంది. కొన్ని కేసెస్లో ఇది ట్విన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ గర్భసంచి డెవలప్మెంట్ చూసుకుంటే ఇది 2 భాగాలుగా యాక్చువల్లీ ఫామ్ అవుతుంది అనమాట. అది తరచుగా ఏమవుతుందంటే దగ్గరికి వచ్చి మధ్యలో ఉన్న గోడ అనేది కరిగిపోయి ఒక సింగిల్ క్యావిటీ లాగా తయారవుతుంది. సో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ లో కొంతమందికి గర్భసంచి 2 భాగాలుగా కనిపించవచ్చు, కొంతమందికి మధ్యలో ఒక గోడ అనేది కనిపించవచ్చు, కొంతమందికి కింద భాగంలో గోడ అనేది ఉండొచ్చు. ఇంకా అలాగా డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ లో గర్భసంచి కొంతమందికి రావచ్చు. అందుకని గర్భసంచిని మనం పరీక్ష చేస్తానికి రకరకాల టెస్ట్లు ఉంటాయి. దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా స్కానింగ్ అనమాట, అల్ట్రాసౌండ్. ఈ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ అని అంటాము. దాంట్లో మనకి గర్భసంచి షేప్, సైజు, చుట్టుపక్క ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కొంతవరకు మనకి తెలుస్తుంది. అడ్వాన్స్ టెస్ట్ అనేది ఇది హెచ్ఎస్జి అని ఒకటి ఉంటుంది, ఎస్ఎస్జి అని ఉంటుంది ఒకటి. ఎస్ఎస్జి అంటే లోపల నుంచి ఫ్లూయిడ్ పాస్ చేసి మనం స్కానింగ్ లో దాంట్లో ఉన్న ఏమన్నా లోపాలు ఉంటే కనిపిస్తానికి. ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ, అంటే గర్భసంచి లోపలికి ఒక దూర్బీన్ లాంటిది వేసి దాంట్లో అన్ని గోడలు లోపల ఏమైనా కంతిలు ఉన్నాయి అవన్నీ టెస్ట్ చేస్తానికి పనికొస్తుంది. హిస్ట్రోస్కోపీతో పాటు యూజువల్లీ మనం లాప్రోస్కోపీ కూడా చేస్తాం. లాప్రోస్కోపీ అంటే బొడ్డు పరీక్ష అనమాట. బొడ్డు నుంచి ఒక టెలిస్కోప్ కింద పాస్ చేస్తాము, అలాగే కింద నుంచి ఒక టెలిస్కోప్ పాస్ చేసి 2 రకాలుగా మనం గర్భసంచిని పూర్తిగా ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఇంకా ఇలాగా అంటే ఇప్పుడు హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ అనేవి ఆపరేషన్స్ కదండి. అలా కాకుండా మనము ఇంకా సప్లిమెంట్ చేసే టెస్ట్ వచ్చేసి ఎంఆర్ఐ పెల్విస్. ఎంఆర్ఐలో కూడా మనకి చక్కగా ఎక్స్రే రూపంగా అన్ని మనకి గర్భసంచిలో డిఫరెంట్ స్లైసెస్ చూపిస్తారు కాబట్టి ఈచ్ సెక్షన్ లో ఎలా ఉంది అనేది లోపాలు తెలుస్తాయి అనమాట. ఇంకా ఈ గర్భసంచిలో ఎక్కువగా మనము తెలుసుకునేది మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు. గర్భసంచి పొర చిక్కదనం గురించి చెప్తారు, దాని క్వాలిటీ గురించి చెప్తారు, దాంట్లో రక్త ప్రసారం గురించి చెప్తారు. అలాగే గర్భసంచిలో వేరే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న కంతిగడ్డలు ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న పాలిప్స్ అంటాం అట్లాంటివి ఉండొచ్చు, ఎప్పుడైనా లోపల ఇది అతుకులు అనేది ఉండొచ్చు. సో అట్లాంటి అన్ని మీరు తెలుసుకుని ఆ గర్భసంచికి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలో తప్పకుండా మీరు తెలుసుకుని చేయించుకోవాలండి. థ్యాంక్ యూ.